హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మీ ఓంకార క్లింకార. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో నోరూరించే పచ్చి మామిడికాయ చేపల పులుసు. అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా. పచ్చి మామిడికాయ 4 or 5 పచ్చిమిరపకాయలు, అల్లం, చిన్న ఉల్లిపాయలు అండ్ కొబ్బరి అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్, కొన్ని కరివేపాకు రెబ్బలు. మా ఇంట్లో అందరూ టొమాటో, ఆనియన్ అన్నీ తీసి పక్కన పెడతారని మేమైతే ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటామండి. టొమాటో ఆనియన్ పేస్ట్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కదా. తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మేమైతే హోమ్ మేడ్ ఆయిల్ యూజ్ చేసామండి. అందులో టొమాటో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసి అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిలా ఫ్రై అవుతూ ఉండగా అందులో చున్నులపై అల్లం, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా ఫ్రై చేసే దగ్గరే ఉంటుందండి అసలైన టేస్ట్. ముందుగా చింతపండు పులుసుని ఇలా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ చేప ముక్కలకి ముందుగానే ఉప్పు, కారం, పసుపు అంతా పట్టించి ఒక 30 minutes అలా పక్కన పెట్టేసుకుంటామండి. అప్పుడు ఆ సాల్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టి ముక్క చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఉడికిన తర్వాత. ఈలోపు ఆ మసాలా ఫ్రై అవుతూ ఉంటుంది కదా, మసాలా దగ్గరే ఉంటుందండి అసలైన టేస్ట్. మసాలా బాగా ఫ్రై అయితేనే చేపల కూర చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది. అయినా చేపల కూర ఆ రోజు కంటే కూడా నెక్స్ట్ డేకే తినడానికి చాలా బాగుంటుందండి. మసాలా ఫ్రై అయిపోయింది కదా, ఈ ముక్కల్ని ఆ మసాలాలో యాడ్ చేసేసుకొని బాగా ముక్కలకి ఆ మసాలాని పట్టించేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని అందులో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి కొంచెం సేపు ఒక 2 minutes అలా మూత పెట్టుకుంటే ఆ పచ్చి మామిడికాయలోని పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు కూడా దిగిపోయి ముక్కలకి పట్టి బాగుంటుంది. మనం ఇక్కడ చింతపండు తక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే పచ్చి మామిడికాయ అంటేనే పులుపుగా ఉంటుంది కదా. ఒకేసారి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 15 minutes సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. అప్పుడే ముక్కకి ఆ పచ్చి మామిడికాయలోని పులుపు, ఉప్పు, కారం అన్నీ ముక్కకి బాగా పడుతుంది. గరిటె పెట్టి తిప్పకూడదండి, అలా కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అసలైన టేస్ట్ ఇక్కడే ఉంటుందండి. మెంతుపొడి, చేపల కూరకి మెంతుపొడి వేస్తేనే కదండి అసలైన టేస్ట్ వచ్చేది. పొడి వేసిన తర్వాత అలా ఒకసారి కుదుపుకోవాలన్నమాట. చూడండి, చేపల కూర చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? అసలైన ట్రిక్ ఇక్కడే ఉందండి. అదే మేము చేసిన హోమ్ మేడ్ ఫిష్ మసాలా. ఈ ఫిష్ మసాలాని మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి. అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అసలైన టేస్ట్ ఇక్కడే ఉంటుందండి. ఇంకా అయిపోయింది చేపల ఫ్రై. ఒక 1 minute, ఇప్పుడు మనం మెంతిపొడి, ఈ ఫిష్ మసాలా వేసుకున్నాం కదా, ఒక 1 minute అలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఆపేసుకోవడమే. ఎంతో ఇష్టమైన చేపల కూర రెడీ అయిపోయింది కదండి. లాస్ట్లో దించబోయే ముందు అలా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మాకైతే ఆ టైంకి దొరకలేదు. చూసేసారు కదా పచ్చి మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఎలా ఉందో. వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.